కేటీఆర్ అయితే ఒక డైరెక్ట్ ఛాలెంజ్ విసిరారు. ఏదైతే నిన్న ఈ 4 రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ ఒకటి, దాన్ని ఏమంటారు, ఫార్ములా రేస్ కేసుకి రేస్ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో అరెస్టులు, అది ఆశించింది జరగల. ఎందుకంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు, గవర్నర్ని అడిగారు వీళ్ళు, పర్మిషన్ ఇవ్వలేదు గవర్నర్. దెన్ అది ఆగిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు లగచర్ల ఉదంతాన్ని బేస్ చేసుకుని పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చింది రిమాండ్ రిపోర్ట్లు. పట్నం నరేందర్ రెడ్డి మాకు చెప్పింది అయితే కేటీఆర్ చెప్తేనే మేము ఈ గొడవ అంతా చేయించాము అని చెప్పారు. సురేష్ అన్న తన అడ్డం పెట్టి చేయించామని చెప్పారు అన్నట్టు. తర్వాత అదే నరేందర్ రెడ్డి లేఖ రాశారు, నేను ఎవరికి ఏనే ఇవ్వలేదు, వాళ్ళ కాళ్ళు రాసుకున్నారు అన్నటువంటి. తద్వారా దాని ఆధారంగా ప్రస్తుతానికి అరెస్ట్ ఇంకా జరగలేదు, అరెస్ట్ విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఈ సందర్భంలో మీడియా ముందుకు వచ్చారు, TV9 దగ్గర ఒక డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ ఇచ్చుకొచ్చారు. అసలు అక్కడ దాడి జరగలేదు, ప్రొవోక్ చేసింది తెలివిగా కాంగ్రెస్ వాళ్ళే, అందులో మా పాత్ర ఏం లేదు, ఉద్యమం మాట పిలిపించినటువంటి మాట వాస్తవం, ప్రజలకు సంబంధించి తోడు నిలబడినటువంటి మాట వాస్తవం, కానీ అది దాడి కిందని చేసి ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి అన్నటువంటి పేరుతో ఆ ఇష్యూ మీద కేసులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఈ ఇష్యూని డైవర్ట్ చేసి అక్కడ ప్లాన్ పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటిది ఒకటి. రెండవది, తన మీదన వస్తున్న డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి దమ్ముంటే నిరూపించండి, ఇది ఆయన ప్రధానంగా ఇచ్చిన సవాల్. నేను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి, వెంట్రుకల శాంపిల్స్ ఇవ్వడానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, డ్రగ్స్ది కనుక నేను వాడుతున్నానంటే నిరూపించండి అన్నటువంటిది మరొకసారి సవాల్ అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.